హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్ట్ ఫామ్‌తో వచ్చేసాను. అదే డూడిల్ ఆర్ట్ అన్నమాట. ఈ డూడిల్ ఆర్ట్‌లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీ డ్రాయింగ్‌లో పర్ఫెక్షన్ అవసరం లేదు. కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఇదొక ఫ్రీ ఫార్మ్ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్. అంటే మీరు ఎలా డ్రా చేసినా లాస్ట్‌కి అవుట్‌పుట్ మాత్రం అదిరిపోతుంది. ఇది నా ఫస్ట్ స్కెచ్ బుక్. నా కోసం నేను కొనుక్కున్నది. సో, దీనిలో ఏదో ఒకటి ఫిల్ చేయాలి కదా! అందుకే ఈ డూడిల్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇదొచ్చి క్రాఫ్టీ ఐడియా స్కెచ్ బుక్. దీనిలో క్రియేటివ్ ప్రాజెక్ట్స్ లైక్ డూడ్లింగ్, డ్రాయింగ్, స్కెచింగ్ చేసుకోవచ్చు. పేపర్ కూడా చాలా థిక్‌గా ఉంది. ఇంకా కలర్ కూడా కిందకి బ్లీడ్ అవ్వట్లేదు. సో, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డూడ్లింగ్ విషయానికొస్తే వాలంటైన్స్ డే కదా ఇవాళ. అందుకే అన్నీ నేను హార్ట్స్‌తోనే డూడిల్ చేశాను. మీరిది మీ ఫ్రీ టైమ్‌లో బోర్ కొడుతున్నప్పుడు ట్రై చేయొచ్చు. ఈ డూడ్లింగ్ ఆర్ట్ ట్రై చేస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా, ఫన్‌గా ఇంకా రిలాక్సింగ్‌గా కూడా ఉంటది. వీటికి మీరు స్కెచ్ పెన్స్, బ్రష్ పెన్స్, జెల్ పెన్స్ ఏమైనా యూజ్ చేసి మంచి ఆర్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ పేజ్‌లో నేను హార్ట్ కొంచెం సైడ్‌కి డ్రా చేసి ఇలాగే రఫ్‌గా స్ప్రిల్స్ లాగా లైన్స్ డ్రా చేసుకొని వాటికి బ్రష్ పెన్స్ తీసుకొని ఇలాగా రెయిన్బో కలర్స్‌తో మొత్తం కలర్‌ని ఫిల్ చేసుకోవాలి. బ్రష్ పెన్స్‌తో అయితే ఈజీగా ఇంకా ఫాస్ట్‌గా కలర్‌ని ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్‌లో ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఇలాగా ఫ్లోరల్ డిజైన్ డ్రా చేసి రిమైనింగ్ ఏరియా మొత్తం బ్లాక్ కలర్ ఫిల్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో డార్క్ కలర్స్‌తో షేడ్ చేసుకొని వైట్ పెన్స్‌తో డీటెయిలింగ్ చేసుకొని మిడిల్ హార్ట్‌కి మాత్రం పింక్ షేడ్స్‌తో డాట్స్‌తో డీటెయిలింగ్ చేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్‌గా ఉండే హార్ట్ రెయిన్బో స్ప్రిల్ డూడిల్ రెడీ అయిపోతుంది. ఇంకా సెకండ్ పేజ్‌లో కొంచెం సింపుల్‌గా ఉండేలాగా డిఫరెంట్ సైజెస్‌లో హార్ట్స్ డ్రా చేసుకొని కలర్స్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ మార్కర్ తీసుకొని ఇలాగ పెన్‌తో బుక్ మొత్తం ఇలా లైన్స్‌తో ఫిల్ చేసుకుంటే ఈజీ డూడిల్ ఆర్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా థర్డ్ పేజ్‌లో మిడిల్‌లో ఒక పెద్ద హార్ట్ డ్రా చేసుకొని స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసుకొని బ్రష్ పెన్స్‌తో కలర్స్ ఫిల్ చేసుకొని బ్లాక్ బై బ్లాక్ సర్కిల్ లాగా కర్వ్డ్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ మార్కర్‌తో బ్లాక్స్ లాగా కర్వ్డ్ ఎడ్జెస్‌ని బ్లాక్ కలర్‌తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెన్‌తో బ్లాక్ బై బ్లాక్ లైన్స్ ఇంకా బాక్సెస్ డ్రా చేసి డార్క్ కలర్స్‌తో షేడింగ్ చేసుకొని సేమ్ ఫస్ట్ పేజ్‌లో లాగే వైట్ పెన్‌తో డీటెయిలింగ్ చేసుకొని మిడిల్ హార్ట్‌కి పింక్ షేడ్స్‌తో కలర్ చేసుకోవాలి.
సో, అలాగా ఈ డూడిల్ కూడా రెడీ అయిపోయింది. సో, అది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డూడిల్ వీడియోస్ కావాలి, మీరు చూడాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.